సమానత్వం సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. శనివారం గద్వాల కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ఎదురుగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావుతో కలసి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే కాకుండా స్వాతంత్రం అనంతరం భారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించిన మహనీయుడని కొనియాడారు. కేబినెట్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా కూడా పనిచేసినారు. అదే కాకుండా 1971లో ఇండియా బంగ్లాదేశ్ వారైనప్పుడు వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ రెవల్యూషన్ కూడా ఉన్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా పనిచేసినారు. ఇదే కాకుండా మనకి డ్యూరింగ్ ఇండిపెండెన్స్లో కూడా అన్ని దళితుల కోసం, బ్యాక్వర్డ్ క్లాస్ కోసం అందరికీ కూడా సమానంగా హక్కు ఉండాలి, ఈ అన్టచబిలిటీ అనేది కూడా ఎక్కడ కూడా లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు పనిచేసినారు. దానివల్లనే ఈరోజు మనకు అందరికీ ఈక్వాలిటీ అంటే ఎట్లాగే అంబేద్కర్ గారు పనిచేశారు అలాగే మనకి మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ గారికి, మరి విధంగా మన ఎస్పీ శ్రీనివాసరావు సార్ గారికి, మరి ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి పరశురామ్ గారు కూడా వేదిక మీదకి పోవాల్సిందిగా విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ వైస్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి, చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకట్రావులు గారికి, సీని గారికి స్వాగతం సుస్వాగతం. దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాప అధ్యక్షులు రిపోర్టర్ జాన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే 57 ఉపకులాల అధ్యక్షులు రామచంద్ర గారికి, అలాగే అంజి గారికి, మీ యొక్క బృందానికి కూడా స్వాగతం సుస్వాగతం. పివైఎల్ జిల్లా నాయకులు దానయ్య గారు కూడా స్వాగతం. జీవన్ రామ్ గారికి పూల దండతో ఘన నివాళులు అర్పిస్తున్నారు. పివైఎల్ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి చప్పట్లతో మనం ఘన నివాళులు బాబు జగజ్జీవన్ రామ్ గారికి అర్పించాల్సిందిగా కోరుతున్నాం. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ కు, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ కు. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ శాఖల అధికారులందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు అయితేనేమి, మరి డిఎస్పీ గారు అయితేనేమి, పట్టణ ఎస్ఐ గారు, చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుతున్నందుకు అందరికీ కూడా పేరున మా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జగజ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. సో మనం 1908లో మనం ఏ జయంతి చేసినా ఎందుకు చేసుకుంటున్నామంటే వాళ్ళు చేసిన ఒక గొప్ప సాధనం ఏముంది దాని గురించి ఈరోజు ఇది చేసుకుంటున్నాము. సో 1908 ఏప్రిల్ 5 జననం పొందినారు. వాళ్ళు చేసిన సాధన అంటే మనకి ఇండియాలోనే లాంగెస్ట్ సర్వింగ్ కేబినెట్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేసినారు. అదే కాకుండా 1971లో